వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎవరు చెప్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి, అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు. సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియాతో బాధపడుతున్న వారిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరామర్శించారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఘాటిలో పడటం, ప్రభుత్వోద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం, అంతేకాకుండా పెన్షన్లు పెంచడం, ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో వల్ల కొంతమంది నాయకులు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రాజెక్టులు. కొంతమంది ఎమ్మెల్యేల కింద గెలిచిన నాయకులు, మన మధ్య సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయిన నాయకులు ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరత పరచాలని, పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలని మభ్యపెట్టాలని చాలా రకరకాల వేషాల భావంతో వ్యక్తీకరిస్తున్నారు. నిన్న చూసాం, గత వారం రోజుల నుంచి యూరియా కొరత ఉన్నట్టు లేని కొరతని ఉన్నట్టు సృష్టించి పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో చోట కానీ కంప్లైంట్ ఇవ్వడం చూస్తే చాలా బాధాకరం. రాష్ట్రం వాళ్ళ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అన్ని సమస్యల నుంచి బయటపడుతుంది, వీళ్ళు చుట్టిన సమస్యల సుడిగుండంలోంచి బయటకు రాబోతుంది. రోజు కలెక్టర్ గారు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పొద్దున్నే చూస్తే నాకు ఫస్ట్ మెసేజ్ వచ్చేది 5:30 కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఈ ఇంత యూరియా ఈ ప్లేస్లో ఉంది అని. నిరంతరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా యూరియా మీద ఎడ్యుకేట్ చేస్తా ప్రభుత్వాధికారులు. నిజంగా చూస్తే వాళ్ళని చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇదే దాని మీద కష్టపడతా ఇటువంటి దుష్ప్రచారాలను పాల్గొనాలి. యూరియా ఎక్కడా స్టాక్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ సెల్ ఉంది, మీకు ఏదన్నా ఆఫీస్ ఉంది, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది, లేకపోతే ఇక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ మీ అనుమానాలు నివృత్తి చేస్తారు. నిన్న కూడా చూసాం, విజయవాడ నగరంలో కొంత ప్రాంతంలో కొంచెం నీరు కలుషితమై డయేరియా అయితే ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు అని చెప్పి ఇటువంటి డ్రామాలు మొదలుపెట్టారు. ఏ రోజు ప్రజల్లో ఉండరు. నిజంగా చూస్తే నిన్న పొద్దున్న నుంచి కలెక్టర్ గారు దాదాపు ఒక 20 సార్లు సింగనగర్లో ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి నారాయణ గారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ అందరూ కూడా అక్కడే ఉండి
అసలు ఏం జరుగుతుందో అని చూస్తే వాళ్ళ మార్నింగ్ కూడా మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి నారాయణ గారు అందరం కూడా అక్కడికి వెళ్తే నిజంగా కొంతమంది ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళ సీజనల్ డిసీజే కాకుండా ఒక 3 స్ట్రీట్లో కొంతమంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ నిన్న పొద్దున్న నుంచి కూడా ఒక హై స్కూల్లో ఒక శిబిరం ఏర్పాటు చేసి వచ్చిన వ్యక్తులందరికీ కూడా ప్రతిదీ కూడా మేము మీడియాకి తెలియజేస్తమే కాకుండా ఒక మైక్ పెట్టి అనౌన్స్ చేపిస్తున్నాం. అక్కడ సత్వర చర్యలు తీసుకున్నాం. మనం చూసాం కూటమి అధికారంలో రాగానే డయేరియా అప్పుడు ఇక్కడ కూడా జగ్గేపేటలో వచ్చింది. ఏ విధంగా మనం దాన్ని ఫేస్ చేసామో మీ అందరికీ తెలుసు. కాబట్టి అధికారులు నాయకులు ఎప్పుడూ ప్రజల చెంతనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం. ఎటువంటి అపోహలు పోవద్దు, ఇటువంటి బ్లూ మీడియా సృష్టించే వార్తలను నమ్మొద్దు. ఏదున్నా మేము మీతోనే ఉంటాం. చూస్తున్నారో లేదో అధికారంలో ఉన్నప్పుడు లేరు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేరు, పేపర్లకి మీడియాలకే ప్రత్యక్షం అవుతారు. తప్పకుండా ప్రజలని మంచిగా నడిపించడమే ఈ మంచి ప్రభుత్వం యొక్క ధ్యేయం. కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంచి పరిపాలన మేము అందిస్తామని తెలియజేస్తూ ఎటువంటి అపోహలను నమ్మొద్దని మరొకసారి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా జగన్ తాడేపల్లిలోనే ఉంటారని పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. తాడేపల్లి హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో అయ్యింటే అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలిన ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు పెట్టి తనకు ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో, ఆ కంపెనీస్కే మళ్ళీ కట్టబెట్టి. వివిధ దేశాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ये बड़ा होगा तो मेरा क्या होगा? भारत बड़ा होगा तो हमारा स्थान कहां रहेगा? इसलिए लागू करो टैरिफ। हमने तो कुछ किया नहीं भाई, जिसने किया था उसको पुचकार रहे, क्योंकि ये साथ रहेगा तो भारत पर थोड़ा दबाव बना सकते हैं। ये क्यों है? 7 समंदर पार आप लोग हैं, हम यहां पर है, कोई संबंध तो आता नहीं, लेकिन डर लगता है। मैं मेरा के चक्कर में ये सारी बातें होती है। जब ये समझ में आता है कि मैं मेरा यानी हम हमारा है, तो ये सारी समस्याएं समाप्त हो जाती है। विश्व को आज सॉल्यूशन चाहिए। उन्होंने अपनी अधूरी दृष्टि के आधार पर बहुत प्रयास किए, हल निकालने का प्रयास किया, नहीं मिला, क्योंकि मिलना संभव नहीं। If you like the video, do like, comment, share and subscribe. బందర్ మండలం సత్రపాలెంలో వైసీపీ కార్యకర్త గిరిధర్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. కార్యకర్తలందరూ పవన్ గారి తప్పుగా మాట్లాడాను, క్షమించాలి. నేను మీ అందరికీ చేతులెత్తి సారీ చెబుతున్నాను, క్షమించండి. మేము మాట్లాడింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది ఆరోగ్యం నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, తిట్టమలేదు సార్, తిట్టమల్ల
తప్పు నేను తప్పు ఆయన ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మాట్లాడతావా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.